కీర్తించారు. ఇప్పుడు మీనాక్షి అంటూ కీర్తిస్తున్నారు. తద్వారా అమ్మవారి ప్రధాన స్వరూపాలైన కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, అన్నపూర్ణ, సరస్వతి అన్ని అందులో వచ్చేసి ఇప్పుడు మీనాక్షి మే ఉదంది. అమ్మ మీనాక్షి, మీనాక్షి అంటే చేపల వంటి కనులున్నది అని. మీనాక్షి పెద్దలు సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఒక మాట చెప్తారు. తాతగారు తేలిగ్గా తెచ్చిపోవాలి అంటే మహాబలానికి మీనాక్షి అని పేరుకున్నాడు అంటారు. అంటే ఎవరింట్లోనైనా నిజంగా ఉంటే అది ఆయన గొప్ప ఏదో చెప్పుకోవడానికి చెప్తాననేది అనుకోకండి. ఇది యథార్థంగా లోకంలో ఉన్న మాట. ఎందుకంటే తెలిసో తెలియకో తాతగారిని ఎందుకన్నారంటే తాతగారి పేరు పెట్టారు. పెట్టినప్పుడు చూడాలి కదా, మనల్ని పులిమనల్ని చూడాలి, శాస్త్రం బంగారు అభిషేకం పొందాలి. తాతగారు పెడతారు పేరు. పెట్టినప్పుడు తాతగారు తెలియని వాడైతే మీనాక్షి అని పేరు పెట్టుకుంటాడు అన్నారు. ఎందుకని అంటే మీనాక్షి మీనాక్షి అని తెలిసో తెలియకో స్మరించిన మీనాక్షి పేరెత్తిన వెంటనే పశుపాశములు తెగిపోతాయి. మీనాక్షి అన్న పేరు అంత గొప్పది. అందుకే లోకంలో ఒక సామెత ఉంది. లోకంలో అందరి దేవతలు మేల్కొనాలి అంటే పక్షుల కూతలు, సంగీత వాద్య పరికరాలు, పాటలు వీటికి మేల్కొంటారు. వేదమంతములకు మేల్కొనేటటువంటిది మీనాక్షి. వేదమంతముల చేత మేల్కొంటుంది. అంత గొప్పది మీనాక్షి. సాక్షాత్ కైలాసవాసి పార్వతీదేవి ఈ లోకంలో ఒక ఆడపిల్లగా పుట్టి పెరిగింది. నవయధ్వజ పాండ్య కుమార్తెగా పుట్టి పెరిగింది. 3 స్థానములు పెరిగి యుద్ధానికి వెళ్ళినప్పుడు కైలాసం మీద పరమశివుడిని చూడగానే ఒక స్థానం అదృశ్యమై 2 స్థానాలతో మిగిలిపోయింది. ఏ పురుషుడిని చూసినప్పుడు నీకు అదనంగా ఉన్న స్థానం అదృశ్యం అవుతుందో ఆయన నీ పతి అని చెప్పారు. పరమశివుడిని భూమికి తీసుకొచ్చి వివాహం చేసుకుని పరిపాలన చేస్తారు. ఇప్పటికీ మీనాక్షి మీనాక్షి. అటువంటి మీనాక్షి మీ ఉదందేహి, నాకు సంతోషాన్ని ఈ సంతోషం అంటే విషయ వస్తువులను అనుభవించడం ద్వారా కాదు, మంచి మంచి విషయములను ఎప్పుడు స్మరణ చేయడం ద్వారా ఆనందమును పొందడం. ఉదం లోపల ఉన్నది పొంగేటట్టు చేసుకుంటుంటాం. అటువంటి ఉదంతి మీచకాంతి నీలమైన ఉన్నదాన సంప్రదాయంలో ఏం చెప్తారంటే మీనాక్షి ఉపాసన చేసినటువంటి వారికి అనేక రకములైనటువంటి లక్షణాలు వస్తాయి. వాళ్ళు సభా నిర్వహణ అలా చేస్తారు, అలా మాట్లాడతారు, అలా పాడతారు, అలా పరిపాలన చేస్తారు, అన్ని కళలు వారికి వస్తాయి. కాబట్టి నీచగా ఉంది, నీల కాంతితో కూడిన శరీరం ఉన్నదాన రాజమాపంతి. అందుకని సమస్త సంగీతములకు కూడా ఆమె కారణమే. ఈవిడిని కీర్తన చేశాడు రామమాలికలో కాళిదాస్ గారు. ఓంకార పంజర సుఖీం ఉపనిషద్ధ్యానకేయ కరకట్టీం ఆగత వివిధ యూరీం ఆర్యాం అక్కర్ విభాపయే గౌరీ దయమాన దీర్ఘలయనాం దీశిక రూపేణ దశివాభ్యుదయం అన్నాడు. ఆమె విశాల నేత్రములతో మీనాక్షి గురుస్వరూపంగా భూమి మీద తిరుగుతూ పెట్టారు. మాన మాతృమేయే మాయే, ఏ పరబ్రహ్మమును కొలవలేమో అది కొలవడానికి ఉపయోగించే బద్ద నువ్వే, కొలవబడేది నువ్వే, కొలవబడి తెలియబడేది నువ్వే. అంటే ఏ బ్రహ్మము అసలు తెలియబడదో దానికి కారణమైనదానా. అటువంటి మాన మాతృమేయే మాయే మహామాయా స్వరూపిణివై తెలియకుండా చేసి సరసత్రూపధారిణి, అసత్తు ఎందు సత్తు చూపిస్తూ సత్తు ఎందు అసత్తు చూపిస్తూ అశాశ్వతమైనది శాశ్వతం అనుకుని తిరిగేటట్టు చేయగలిగినదాన. మరకత ఛాయి, మరకతమణి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినదాన. శివజాయి, శివుని ఇల్లాల. ఇది మాత్రం శంకరాచార్య వారు మర్చిపోరు, దీక్షితుల వారు మర్చిపోరు. ఎందుకంటే అవి సంతోషించేవాడు. మీనాలో ఉంచేని చేపల వంటి కాలున్నదాన. పాశమోషిని, నిన్ను కీర్తించిన కారణం చేత పశు పాశములు తెగిపోతాయి. తెగిపోతే పాశములు తెగిపోయాయి కాబట్టి పశుపతి ఎందు లైన కలిసిపోయాయి. మోక్షం కలిగినదాన మానిని, గౌరవింపదగినదాన. కదంబవనవాసిని, కదంబవనముల ఎందు ఉండేదాన. మధురాపురి నిలయే, మధురాపురి క్షేత్ర నివాసిని. మణిబలయే, రత్నములతో కూడుకున్న గాజుని చేతులకు అలంకరించుకున్నదాన. మలయధ్వజ పాండ్యరాజరాయే,
మలయధ్వజ పాండ్య రాజుని కుమార్తెగా ఈ లోకంలో ఉద్భవించిన విధు విడంబన వదని చంద్రుడు తాని చూసి తానే అనుకుంటాట, ఏ అందమైన స్త్రీ ముఖం చెప్పాలన్నా ఈమె చంద్రవదన, చంద్రుడి యొక్క బింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖం ఉన్నది అని చెప్తారు. కాబట్టి నేను అందరాణి అని ఆనందపడతాట. మీనాక్షి ముఖం చూసి అవమానపడి సిగ్గుపడ్డాడు. అందరినీ అలా అంటారు కానీ ఆవిడ ముఖము నా ముఖం ఎందుకు పనికి వస్తుంది అని చంద్రుడు సిగ్గుపడిపోయేటంత అందమైన ముఖం ఉన్నదా. అందుకని విధు విడంబన వదనేమి చెయ్యి, నిన్ను స్మరించినంత మాత్రం చేత విజయములు ఇవ్వగలిగినదానా. వీణావాదన దశకమనటియే, వీణ వాయించడంలో ఉండేటటువంటి దశవిధములైన గమకములను అనుగ్రహించగలిగినదానా. మధుమద మోదిత హృదయి, తేనెను ఆస్వాదించి తద్వారా పరమ సంతోషాన్ని పొందే తల్లి. సరస్వతి కటాక్షానికి తేనె నైవేద్యం పెట్టి ప్రసాదంగా ఇస్తారు. శారదా నవరాత్రుల్లో సరస్వతి నక్షత్రం మూలా నక్షత్రానికి. సదయి చాలా దయగలిగిన దాన. మహాదేవ సుందరీశక్తి, మహాదేవుడు సుందరీశ్వరుడిగా వచ్చాడు. ఆయన చెయ్యడు పరిపాలన, ఆవిడ చేస్తుంది పరిపాలన. సుందరీశ్వరుడి యొక్క ప్రియురాల మధు ముర రిపు సోదరి. మధు పురాసుడు ఇద్దరు రాక్షసుల్ని సంహరించిన నారాయణుడి యొక్క చెల్లెలా. అంతేగాని ఆయన రంగులు పొందినదాన. శాంబోదరి దయగలిగినదాన. అందుకని శాంబోదరిగా వచ్చి లోకములంతటినీ కూడా అనుగ్రహించినదాన. విధి గురు గుహ వశంకరి, బ్రహ్మగారు విధి, గురు గుహ సుబ్రహ్మణ్యుడు, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఆమె ఆజ్ఞని వశవంతులై తిరుగుతుంటారు. అటువంటి తల్లి శంకరి, లోకములకు శుభములు చేసేదానా అని పిలిచారు. నిజానికి ఈ దీక్షితుల వారు చేసిన చిట్ట చివరి కీర్తనగా చెప్తారు. ఎందుకనంటే ఈ కీర్తన చేస్తున్నప్పుడు పశుమహాశమోచరి అన్న పాట పాడుతున్నప్పుడే ఆయనలోంచి సహస్రాల వేదనం జరిగి ఆత్మజ్యోతి పూజా మందిరంలో ఉన్న కామాక్షి ఎందులో ఏమైంది అని చెప్తారు. అంత గొప్ప కీర్తన. ఈ కీర్తన ఎంత గొప్పది అంటే, ఈ కీర్తన అంటే ఇంతగా నేను చెప్పింది సరస్వతి కళావతి విధివతి. అది సరస్వతి కటాక్షానికి సుబ్రహ్మణ్య రక్షితోపం. నాకు తెలిసి సంగీతంలో ఆ సుబ్రహ్మణ్య రక్షితోహం అన్న కీర్తన ఆపదలో ఉన్న వాళ్ళు అదేంటగా దీని బయటకు వచ్చిన వాళ్ళు. అంత గొప్పవి దీక్షితుల వారు ఇచ్చిన కీర్తనలు. పెద్ద స్థాయి కలిగినటువంటి గురువులు ఇచ్చిన శ్లోకములు, వేదము చేత ప్రతిపాదింపబడిన మంత్రములతో సమానం. అంత గొప్ప గాన కళకి, ఆ సంస్కృతికి వారసత్వం మనది. ఈ జాతి ఆదరించడం, అటువంటి కీర్తనల సాహిత్యం తెలుసుకోవడం, ఆ పాటలు నేర్చుకోవడం, వాటిని పాడడం అలవాటు చేసుకోవాలి. దాని కొరకు ఈ సభని యథార్థానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అంత గొప్ప తల్లి. ఆనాడు దీక్షితుల వారిని అమ్మ అలా ఆదరించి, ఈనాడు విద్యాసాగర్ గారిని నా దృష్టిలో ఈ కీర్తన ఇప్పుడు విద్యాసాగర్ గారు పాడితే అమ్మ ఉండలేదు. నన్ను కామాక్షి అన్నాడు, విశాలాక్షి అన్నాడు, మీనాక్షి అన్నాడు, అన్నపూర్ణ అన్నాడు, ఇన్ని రకాలుగా కీర్తించారని అమ్మవారు చాలా చాలా సంతోషించింది అనుకోండి. మనందరం కూడా ముట్టుకోవాలనిపించేటట్టు, ఆకర్షింపబడేటట్టు, దగ్గరికి వెళ్ళడానికి కించిత్ కూడా భయం కలగకుండా ఉండేటట్టు బాలాస్వరూపంగా వస్తుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే, అమ్మవారిని గురించి చెందితే అమ్మవారికి రాదు సువాసిగా బాగా వస్తుంది. దానికి ప్రబల తాంత్రం ఏంటంటే, శ్రీశైల క్షేత్రంలో ఎవరు నిరతిశయ భక్తితో ఉంటారో వాళ్ళు దేవాలయ ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు బాల రూపంలో వచ్చి ఆమె పెట్టడం అడుగుతుంది అమ్మవారు. ఇప్పటికీ ఆ దేవాలయంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళని మీరు కలిగితే ఆ రహస్యాలు చెప్తారు. బాలాస్వరూపంగా సమాపదేశం చేస్తారు. ఆమెకి ఉపాసన, ఉద్వాసన, ఆవాహన ఇవేమి ఉండవు. బాలగా వచ్చింది అంటే అమ్మవారే వచ్చింది. మంత్రం అక్కర్లేకుండా ఆరాధన భారీ. అందుకే ఏదైనా పెద్ద పని మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ ఆచారం ముఖ్యమైపోతుందన్న మాట చెప్పడానికి నేను బాధపడుతున్నాను. కానీ ఇప్పటికీ మీరు ద్రవిడ దేశం వెళ్ళి చూస్తే అక్కడ ఇప్పటికీ ఒక ఆచారం, ఏదైనా పెద్ద పని మొదలెట్టే ముందు బాలని సత్కరించి వెళ్తారు.
దేవాలయంలో కూర్చుంటే బాధలు వస్తే సంతరిస్తూంటుంది. ఎన్ని పర్యాయాలు ఎన్ని దేవాలయాలు చూశాను. కార్లలో వెళ్ళేవాళ్ళు కూడా బాధ కనపడింది అంటే గబగబా వెళ్ళి గాజులు పసుపు కుంకుమ పళ్ళు పువ్వులు తీసిస్తారు. ఏమో దీక్షితుల వారిని అంత అనుగ్రహించిన తల్లి దీక్షితుల వారి కీర్తనలు విద్యాసాగర్ గారి ఇంత భక్తిగా పాడితే భావస్వరూపంగా సమాప్రవేశం చేయకుండా ఎలా ఉంటుంది? నా నమ్మకం నాది. కాబట్టి ఆయన కీర్తన పాడిన తర్వాత బాధ వచ్చి తీరుతుందని నా నమ్మకం. ఏమవుతుందో అమ్మవారి నిరూపిస్తుంది, చూద్దాం అని.
Yeah.